నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ వర్సిటీలో ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ప్రొడక్షన్ అంశంపై ఏర్పాటు చేసిన కార్యశాల ప్రారంభమైంది. ఈటీవీ తెలంగాణ సౌజన్యంతో టీయూ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్ను యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జర్నలిజం విభాగానికి చెందిన ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణలో వార్తా రచన, వీడియో ఎడిటింగ్పై విద్యార్థులకు అవగాహన పెంచుకోవాలని వీసీ సూచించారు. మీడియా విలువలు, సాంకేతిక నైపుణ్యాలను నేర్పించేందుకు ముందుకొచ్చిన ఈటీవీ యాజమాన్యానికి ఆచార్య ఘంటా చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగము ఈటీవీ సౌజన్యంతో 3 రోజుల కార్యశాల ప్రారంభించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా స్క్రిప్ట్ టు స్క్రీన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రొడక్షన్ న్యూస్ అనేటువంటి అంశం పైన విద్యార్థులకు ఏ రకంగా అధునాతనంగా పెరుగుతున్నటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డిజిటలైజేషన్ని అందిపుచ్చుకొని ఇంకా వినూత్నంగా ఒక వార్తలను ఏ రకంగా క్రియేట్ చేయాలనేటువంటి అంశం పైన విద్యార్థులకు ఒక స్పష్టమైన అవగాహన, నైపుణ్యాలను పెంచేటువంటి దిశగా కార్యశాలను ప్రారంభించడం జరిగింది. ఈ వర్క్షాప్ ముఖ్యంగా పిల్లలకు ఎడిటింగ్ టెక్నిక్స్, విజువలైజేషన్, కెమెరా యాంగిల్స్, కెమెరా టిల్ట్స్ ఇవన్నీ ప్రతి ఒక్క అంశంలో పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనాడు ముందుకొచ్చింది. ఈ 3 రోజుల కార్యశాలలో విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పి వాళ్ళు కూడా సొంతంగా మేము ప్రారంభించే యూట్యూబ్ ఛానల్ తోటి మా కార్యక్రమాలు, మా డిపార్ట్మెంట్ ప్రాక్టికల్ అంశాలను ప్రజల్లోకి పంపించే ఏర్పాటు చేసుకున్నాం. టీయూజే న్యూస్ అనే ఛానల్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ఇటు మ్యాన్ పవర్ను, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న ఈటీవీకి చాలా కృతజ్ఞతలు.